పూతలపట్టులో మన చిత్తూరు జిల్లాలో ఈరోజు నాకు ఇక్కడ ఒక మహా జన సముద్రం కనిపిస్తా ఉంది. ఇది ప్రజల సముద్రం. జరగబోతా ఉన్న మహాసంగ్రామంలో మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధమంటా ఉన్నాం. ఒక మహా ప్రజా సముద్రం ఇది. ఈ సభకు వచ్చిన నా ప్రతి అక్క చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్, మీ బిడ్డ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం ముందు, మన ప్రజల ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి రెండు ప్రత్యామ్నాయాలున్నాయి. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున. మంచి ఓ వైపున, చెడు మరోవైపున. వెలుగు ఓ వైపున, చీకటి మరోవైపున. ధర్మం ఓ వైపున, అధర్మం మరోవైపున. ఈ రెండు ప్రత్యామ్నాయాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్న గడియలు. ప్రజలిచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింట అభివృద్ధి, ఇంటింట మంచి, పిల్లల భవిష్యత్ కోసం సత్యనిష్టతో ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించి అందరి ప్రభుత్వం మంచి చేసి ఓ వైపున ఉంది. ఇక మరోవైపు చూస్తే గతంలో ఒకసారి కాదు, గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా ఆ 3 సార్లు కూడా అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటి, వీటిని ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబు నాయుడుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అంటే ప్రజలను మోసం చేయటమే
అలవాటుగా పెట్టుకున్న ఓ చంద్రబాబుకు ప్రజలకు మధ్య ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో మీ బిడ్డ నాది ప్రజల పక్షం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ యుద్ధంలో దత్తపుత్రుడు, ఈ యుద్ధంలో మన ప్రత్యర్థులు చూడండి. ఈ యుద్ధంలో ఓ దత్తపుత్రుడు, ఓ ఎల్లో మీడియా అంటే ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5 వీరందరూ కాక ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిన మరో పార్టీ, వీరంతా కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాష్ట్ర ప్రజల వ్యతిరేక పక్షం. వీరిది చంద్రబాబు పక్షం. వీరందరూ యుద్ధం చేస్తా ఉన్నారు. వీరందరూ యుద్ధానికి వస్తా ఉన్నారు కేవలం మీ బిడ్డ ఒక్కడి మీద. ఇన్ని జెండాలు ఏకమవుతా ఉన్నాయి, ఇన్ని పార్టీలు ఏకమవుతా ఉన్నాయి, కుతంత్రాలు కుట్రలు జరుగుతా ఉన్నాయి. కేవలం మీ బిడ్డ ఒక్కడే ఇటువైపున. మరి మే 13న జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా, మే 13న జరగబోయే ఎన్నికల్లో మీ బిడ్డకు మీరు తోడుగా ఉండడంతో, మనందరి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా పేదలు, పిల్లలు, అక్క చెల్లెమ్మలు, అవ్వ తాతలు, రైతులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వృత్తి వర్గాలు, వీరందరి తరపున నిలబడి వీరందరినీ రక్షించేందుకు మీరంతా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ధర్మాన్ని గెలిపించడానికి విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు తేవడానికి మీరంతా కూడా సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. అవినీతి జీవుల్ని, పేదల వ్యతిరేకులను, పెత్తందారులను ఓడించేందుకు ఏకంగా 175కు 175 అసెంబ్లీ స్థానాలు, ఏకంగా 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు గెలిపించుకొని పేదల భవిష్యత్తుకు తోడుగా ఉంటూ డబుల్ సెంచరీ సర్కార్ను స్థాపించేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే గడియల్లో, ఇదే సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు కూడా ఎంతో విలువైనది. ఒక మనిషి జీవిత కాలంలో ప్రతిరోజు విలువైనది. మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థమేమిటో తెలుసా? మరి అలాంటిది మీరు వేసే ఓటుకు అర్థము
ఏకంగా 5 సంవత్సరాలు, ఏకంగా వచ్చే 5 సంవత్సరాలు అంటే 1825 రోజులు, ఏకంగా 5 సంవత్సరాలు మీ భవిష్యత్ వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఏకంగా మీ ఓటు ద్వారా వచ్చే 5 సంవత్సరాలు అధికారం ఇవ్వటము అని మనకు జరిగే మంచికి గాని, మన ఇళ్లలో మనకు జరిగే చెడుకు గాని చేసే అధికారము మన ఓటు ద్వారా వాళ్లకు ఇవ్వటమే అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కాబట్టి వచ్చే 5 ఏళ్లలో మన ఇంటి అభివృద్ధిని, మన ఇంటి సంక్షేమాన్ని, మన పిల్లల భవిష్యత్తుని, మన ఆదాయాన్ని, ప్రభుత్వం మనకు అందించే సహాయాన్ని, ఎవరి వల్ల మంచి జరుగుతుంది, ఎవరి వల్ల చెడు జరుగుతుంది అన్నది దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబం అంతా కూడా కూర్చొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ ఇంట్లో మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ ఆడపడుచులతో, అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంటి ఇల్లాలితో మాట్లాడండి. చిన్నపిల్లలని వదిలేయకుండా పిల్లలతో కూడా మాట్లాడండి, అభిప్రాయం తెలుసుకోండి. అందరితో ఆలోచన చేసి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీకు మంచి జరుగుతుంది అన్న ఆలోచించి నిర్ణయం తీసుకోమని తర్వాతే ఓటు వేసే ముందు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇంతకు ముందే నేను చెప్పా, ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు ఇది. ఈ ఓటు వల్ల మీ తలరాతలు, మీ భవిష్యత్తు మారుతుంది అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరూ ఇంటి పక్కనే ఉన్న ఇరుగు పొరుగు ఇళ్లలో ఉన్న అక్క చెల్లెమ్మల కుటుంబాలను వాళ్ళను సందర్శించండి. ప్రతి ఒక్కరూ కూడా గత 10 ఏళ్లలో అంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు, మీ బిడ్డ పాలన ఈ 5 సంవత్సరాలు, మొత్తం 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు మొదట 5 ఏళ్లు పాలించిన చంద్రబాబు ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత 5 ఏళ్లు మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వంలో మీ ప్రతి ఇంట్లో కూడా ఏం మంచి జరిగింది అన్నది గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. మీ బ్యాంకుల్లో ఉన్న మీ ఖాతాలకు సంబంధించిన స్టేట్మెంట్ కాపీ ఇది కూడా తెచ్చుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి. ఆ స్టేట్మెంట్ను ఒక్కసారి చూడండి. మీ బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు అందించిన వివరాలు ఎంత, ఏమిటి, ఎవరి హయాంలో ఎవరు మీ కుటుంబానికి బాగు చేయడం కోసం ఎవరు ఎంత ఇచ్చారు, ఏ స్కీము మంచి చేయడం కోసం పెట్టారు, మీ సాధికారతకు, మీ ఆత్మగౌరవానికి ఆ డబ్బులు, ఆ స్కీములు ఎలా ఉపయోగపడ్డాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎవరి హయాంలో మీకు మంచి జరిగింది అన్నది ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయం తీసుకోమని అడుగుతా ఉన్నా. ఈ ఓటు గురించి ఇంత సుదీర్ఘంగా ఇంతగా ఎందుకు చెప్తా ఉన్నానో ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, ఈ ఓటు వల్ల
మన తలరాతలు మారుతాయి. కాబట్టి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని ప్రతి ఒక్కరితోనూ కోరుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 3 సార్లు సీఎంగా కూడా పనిచేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మరి మీకు మీ ఇంటికి ఏం చేశాడో మీరంతా ఆలోచిస్తే మీ బ్యాంకు ఖాతాలను మీరు గమనిస్తే, ఆయన పాలన చూస్తే, ఆయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రూపాయి అయినా గుర్తుకొస్తుందా? ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా ఆయన పాలనలో చేసింది గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకు ఖాతాలకు ఆయన జమ చేసినట్టు కనీసం మీ ఖాతాల్లో అన్నా కనిపిస్తుందా? ఇలా అబ్బా 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 ప్రత్యేక హోదా అదే మీ జగన్ మీ బిడ్డ మీ ఇంటికి వ్యతిరేక పక్షం వీరిది చంద్రబాబు పక్షం అంటే గుర్తుకొచ్చేందుకు ఏ గ్రామానికి అక్కడే కనిపిస్తాయి గ్రామ వార్డు సచివాలయాలు. తీసుకువచ్చింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆ సచివాలయాల నుంచి 4 అడుగులు ముందుకు వేస్తే కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపించేందుకు కనిపిస్తుంది ఒక రైతు భరోసా కేంద్రం. ఆ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది ఎవరు అంటే మీ జగన్ మీ బిడ్డ. మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే కనిపించే గవర్నమెంట్ బడి. ఆ కనిపించే గవర్నమెంట్ బడిని నాడు నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చి అందులో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ. గ్రామంలో మరో 4 అడుగులు అదే గ్రామంలో మరో 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో కనిపిస్తుంది కొత్తగా నిర్మించిన విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలో ఆరోగ్య సురక్ష, అదే గ్రామంలో ఇవన్నీ అక్కడే అదే విలేజ్ క్లినిక్ చూసినప్పుడు ఎవరు తెచ్చారు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ మీ బిడ్డ. ఇంటింటికి పౌర సేవల్ని డోర్ డెలివరీ చేస్తూ పేదల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ అవ్వ తాతల ముఖాల్లో 1వ తేదీ వచ్చేసరికి అది సెలవు దినమైనా సరే, అది ఆదివారం అయినా సరే,
1వ తేదీ వచ్చేసరికి ఆ ఇంటికే వెళ్ళి తలుపు తట్టి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతల ముఖాలలో చిరునవ్వులు ఆనందాలు తీసుకువస్తా ఉన్న ఆ వాలంటీర్ వ్యవస్థ తెచ్చింది ఎవరు అంటే తెచ్చింది ఎవరు అంటే మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ప్రతి గ్రామ సచివాలయానికి అనుసంధానంగా మన గ్రామంలోనే మహిళా పోలీస్ వ్యవస్థ తీసుకువచ్చింది ఎవరు అంటే మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లో, ఆ అక్క చెల్లెమ్మ ప్రతి ఫోన్లోనూ వారి భద్రత కోసం దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మ ఎప్పుడైనా కూడా SOS బటన్ నొక్కినా లేదా 5 సార్లు ఆ ఫోన్ ఇలా షేక్ చేసినా వెంటనే అక్క చెల్లెమ్మకు ఫోన్ వచ్చి 10 నిమిషాల్లోనే అక్కడే పోలీస్ సోదరుడు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడిగే పాలన వచ్చింది, తీసుకువచ్చింది ఎవరు అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, గుర్తుకొచ్చేది మీ బిడ్డ. అదే గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్, అదే గ్రామంలోనే ఆరోగ్య సురక్ష, ప్రతి ఇంటికి కూడా విలేజ్ క్లినిక్స్ తో అనుసంధానమై జల్లడ పడుతూ ఏ ఇంట్లో ఎవరికి ఏ టెస్టులు కావాలన్నా ఆ టెస్టులు ఉచితంగా చేయించి మందులు కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఏకంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల దాకా ప్రతి పేరు